ప్రైజ్ ద లార్డ్. అందరికీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఒక ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది కదండి. నేను యేసయ్య దగ్గర కష్టం వచ్చినప్పుడు బాధపడుతున్నా, ఆయన వింటారా వినరా, నా బాధని ఆయన వింటున్నారా లేదా, నిజంగా నా కన్నీరు ఆయన కవులలో దాచుకుంటాడంట, కన్నీటి బుడ్డిలో దాచుకుంటాడని వాక్యంలో ఉంది. అలా చేస్తాడా యేసయ్య? నిజంగా నా మొర ఆలకిస్తున్నాడా? నా కష్టాలన్నీ ఆయన చూస్తున్నాడా? కొన్నిసార్లు అంటారు కదండి, చాలామంది అలాంటి శ్రమల్లో ఉన్నవారిని ఆదరించడానికి చెప్పిన మాటలు ఏంటంటే, ఈ శ్రమలు ఇప్పుడే అలా ఎప్పుడు ఉండిపోవు, ఇవన్నీ తొలగిపోతాయి, మరేం పర్వాలేదు అని వెన్నంటే ఉండి మనకి చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి. అలాగే అసలు మనం ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? మనం యేసయ్య దగ్గర గంటలు గంటలు ఆదరణ కోసం ఏడ్చినప్పుడు, కనిపెట్టినప్పుడు వచ్చే ఈ డౌట్ అందరికీ వస్తుంది కదండి. అసలు దేవుడు నా మాట వింటున్నాడా లేదో, నా ప్రార్థన నేను ఇంతగా ఏడుస్తున్నాను, ఇంతగా దుఃఖపడుతున్నాను, నా తండ్రికి ఇది చేరుతుందో లేదో. మరలా ఒక క్వశ్చన్ కూడా మనకు వస్తుంది, అదేంటంటే ఆయనకి నాకు మధ్య నా పాపాలు గొడవలే ఉన్నాయి కదా, ఆయన వింటున్నారో లేదో అని ఎన్నో క్వశ్చన్స్ మన మధ్యలో తలుస్తూ ఉంటాయి కదండి. అయితే బైబిల్లో నుంచి మనకు ఒక సమాధానం దొరికిందండి. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఖచ్చితంగా నిశ్చయంగా బైబిల్లో రాసుందండి. యేసయ్య రాయిపించి ఉంచారు ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. వారు ఒంటరిగా ఉన్నా సరే, ఏం లేకపోయినా సరే, మనము యేసయ్య మీదే నమ్ముకొని, యేసయ్య నాకు ఎవ్వరు లేరు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నానని ఏడ్చినా పర్వాలేదండి, యేసయ్య మీకు ఉన్నాడు. మనుషుల సహాయం వ్యర్థం, అది కొంతవరకే ఉంటుంది, కానీ నిజదేవుడు సహాయం మనకు తోడుగా ఉంటే ఆయన మనం బలపరుస్తారు. వారు ఓదార్చబడతారంట. ఎలా ఓదారుస్తాడో యేసయ్య? ఎవరినో ఒకరిని మన జీవితాల్లోకి పంపిస్తారు, ఏదో ఒక రాగా ఒక మార్గం సరళం చేస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటన్నిటిలోంచి యేసయ్య తప్పిస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాడు. మీరు దుఃఖించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు ఓదార్చబడుదురుగాక. హల్లెలూయా. మీరు కళ్ళు మూసుకోండి. ఆయన మనల్ని ఓదార్చాలని ఆయన పాదాల చెంతకు మనం వస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని హత్తుకుంటాడండి. యేసయ్య పాదాల చెంతకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదండి. మనం ఒకవేళ సహాయం కోసం ఏదైనా మనుషుడి వద్దకు వెళ్ళామనుకోండి, ఆ మనుషుడికి మన బాధ అర్థం కాకపోవచ్చు, మనల్ని ఆదరించలేని వారిగా ఉండొచ్చు, కానీ మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎదురు చూస్తున్నాడంట, నా కుమారుడు నా వద్దకు వస్తే బాగుండు కదా, నేనే నా కుమారుణ్ణి సృష్టించాను, నేనే సహాయం చేయగలను కదా, ఎందుకు మనుషులు వద్దకు వెళ్తున్నాడు, ఎందుకు కృంగిపోతున్నాడు, నేను చేయగలను కదా అని అనుకుంటాడంట యేసయ్య. ఆయన రెడీగా ఉంటాడంట. ఆయన చేతులు 2 చాపి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట, మనల్ని హత్తుకోవడానికి, మనల్ని ఆదరించడానికి, మనకి బలం ఇవ్వడానికి, మనల్ని శక్తినివ్వడానికి, మరలా మనం పడిపోతే లేవనెత్తడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంటండి. ఆయన దానికి ఆశపడుతున్నాడు. ఈరోజు మీలో ఎవరైనా సరే ఇంకా నా దుఃఖాన్ని దేవుడు వింటున్నాడా లేదా, నాకు అసలు ఎవ్వరు లేరు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకోవాలని అనుకుంటున్నారా? యేసయ్య ఉన్నాడండి. యేసయ్య చాలా మంచి యేసయ్య. మనుషులకి ఏదైనా మనం కష్టం వచ్చినప్పుడు చెప్పామనుకోండి, కొంతకాలం తర్వాత దెప్పొచ్చు, మనల్ని ఎత్తిపడవచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. యేసయ్య ఎంతో మంచి దేవుడు. ఆయన 99 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడంట. అలాంటి గొప్ప దేవుడు కదండి యేసయ్య. అలాంటి దేవుడు పాదాల చెంతకు వద్దామా? ఒక్కసారి ఆయన మనల్ని ఓదార్చమని కోరుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగల ప్రభా, యేసయ్య ఆదరణ లేని వారుగా మీ పాదాలు వద్దకు వస్తున్నాం నాయన. యేసయ్య మా కన్నీటిని తుడిచేవారు మీరే. మా గురించి ప్రభా నీవు తప్ప ఎవ్వరు కూడా నాయన ప్రభా మమ్మల్ని అంతగా ప్రేమించలేరు ప్రభా. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ప్రభా మేము ఓదార్చబడలేము నాయన, ఆదరించబడలేము ప్రభా, ఆశీర్వదించబడలేము నా తండ్రి. యేసయ్య నీ
పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటున్నామయ్యా. యేసయ్యా మమ్మల్ని విడిచిపోవద్దు ప్రభా. దావీదు కుమారుడా, నన్ను విడిచిపెట్టద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా. నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. ఎవరైతే నాయన ఆన్లైన్ ద్వారా చూస్తున్నారో, దుఃఖపడుతున్నారో, వారికి కలిగిన సమస్యను ఎవ్వరికీ చెప్పులేక ఒంటరిగా ఉంటున్నారేమో, యేసయ్యా నువ్వు వారితో మాట్లాడవా, నువ్వు వారితో బలపరచవా, నేనున్నానని వారికి చెప్పవా తండ్రి. నీకు స్తోత్రం. అంత్యకాలంలో నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు కదా ప్రభా. నీ ఆత్మ సహాయం బిడ్డలకు దయచేయండి నాయన. ఏ ఎన్నికలు లేని వారు ప్రభా, ఒట్టివారు మట్టివారిని దీనిని అల్పులం ప్రభా. మా పక్షాన్ని నీవు నిలిచి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభా మా దుఃఖాన్ని నాట్యంగా మార్చి ప్రభా, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి అని చెప్పావు కదా ప్రభా. నాయన సంతోష వస్త్రం ధరింపజేసే గొప్ప దేవుడవు తండ్రి. ఆత్మలో ఆనందం అందరికీ నీ దయచేసి కృపతో నింపి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని త్వరగా రాని నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఏసు నామం సంపూర్ణ విషయం అపవాదిగనంత నాశనం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమెన్.